ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని యొక్క మాటలు. నీవు అనుభవిస్తున్నటువంటి వేదనలు, బాధలు, శ్రమలు అన్నీ ఒక కొలిక్కి వస్తున్నాయి. ఈరోజు దేవుడు నీ పక్షాన కార్యాన్ని చేయడానికి మొదలుపెట్టాడు. ఇన్ని నాళ్ళ నీ కన్నీటిని చూస్తూ కాఠిన్యంగా దాటిపోయేవాడు కాదు ఆయన. నువ్వు ఎంత నమ్మావో, ఎంత విశ్వసించావో ఆయనకు తెలుసు. ఆయనపై ఎంత ఆనుకున్నావో, ఆధారపడ్డావో ఆయనకు తెలుసు. ఒక్కోసారి జీవితంలో విరక్తి కలిగి ఇంకా నా జీవితం అయిపోయింది అనుకున్న స్థితిలో ఆయన ఉన్నాడు, వస్తాడు, కార్యం చేస్తాడు అన్న ఆశతో నువ్వు బ్రతుకుతున్నావు అన్న విషయం కూడా ఆయనకు తెలుసు. దాటిపోబోకయ్యా, దాటిపోబోకయ్యా అని నువ్వు ఆయన గురించి ఎంత ఆరాటపడుతున్నావో ఆయన తెలుసుకున్నాడు. కాబట్టి నువ్వు మనకొచ్చే ఈ శ్రమలు కానీ, బాధలు కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ అన్నీ మనకి అనుభవాలు నేర్పడానికి, మనకు వచ్చే ఈ శ్రమలు అనేక మందికి దీవెనకరంగా మారటానికి వస్తున్నాయి. శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అనేవి ప్రతి జీవితంలో, ప్రతి ఒక్కరిలో జీవితంలో ఉండేవి. కొంతమందికి ఏమో మనకే ఇలా అనిపిస్తుంది, మనకే వస్తున్నాయి, నాకే వస్తున్నాయి, అన్నీ నాకే వస్తున్నాయి అనిపిస్తుంది. కాదు, ప్రతి మనిషికి కూడా ఇరుకులు, ఇబ్బందులు, బాధలు అన్నీ ఉంటాయి. ఎవరైతే దేవుని మీద ఆధారపడి ఆయన నమ్ముకొని, ఆయన ఆనుకొని, ఆయన హత్తుకొని ఉంటారో వాళ్ళకి ఎప్పుడైనా కానీ శ్రమల అనే అనుభవాల నుంచి విడుదల అనేది తప్పకుండా కలిగిద్ది. అనుభవించినాలేమి బాధలు ఇకపై నీకు ఉండవులే, అక్కరలోన ఉన్న వారికి నీవే మేలు చేసేవులే, మొదట నీ స్థితి కొంచెమే ఉన్నా తుదికి వృద్ధిని పొందునులే. కాబట్టి మనకొచ్చే శ్రమలు, ఇరుకు, ఇబ్బందుల గురించి భయపడకుండా ఆయన ఆనుకొని మన శ్రమల నుంచి విడుదల పొందుదాం. ఒక మాట, అమ్మ అంటే మనల్ని కన్న తల్లి, భార్య అంటే మనల్ని కనని తల్లి అంటే దేవత అన్నమాట. కొంతమంది భర్తలు భార్యలను హింసిస్తూ ఉంటారు. ఆమె నీకు దేవత లాంటిది. నీ కుటుంబానికి కానీ, నీ వంశానికి కానీ ఆమె ఒక దేవత. దేవతకు పాలాభిషేకం చేయాలి కానీ కంట కన్నీరు పెట్టించకూడదు ఏ భర్త అయినా కానీ. అది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎవరైనా నిన్ను చూసి నీలా ఉండాలనుకోవాలి కానీ నీలా అసలు ఉండకూడదు అని, నీలా అసలు బతకకూడదు అని అనుకోకూడదు. ప్రభు పేరిట వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.